ఓకే మిత్రులారా, మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారము ఈరోజు ఈ సెషన్కి ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి శీర్షిక ఏంటి అంటే ప్రిపరేషన్ అనేది సమగ్రంగా అన్ని పోటీ పరీక్షలకు సమగ్రమైనటువంటి వ్యూహంతో ఏ విధంగా ముందుకెళ్తే మనం విజయం సాధిస్తాము అన్న విషయాన్ని శీర్షికగా తీసుకొని ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ఈనాటి సెషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెషన్కి ముఖ్య అతిథిగా 2015 గ్రూప్ 2 విజేత, ప్రస్తుతం అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రవికుమార్ తుమ్మ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. స్వాగతం అండి రవి గారు. స్వాగతం, సుస్వాగతం. అందరికీ థ్యాంక్స్. అభ్యర్థులందరికీ ఉగాది ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకేనండి. అండ్ ఇది మన సాజిద్ పాషా గారు తన కామెంట్స్ లో చెప్పినట్టు ఇది మన అందరికీ కూడా ఒక రకమైన ఆశావాద దృక్పథంతో ఈ సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాం. అదే విధంగా ప్రస్తుతం ఉన్న సరళిని చూస్తుంటే మనకి ఇది ఉద్యోగనామ సంవత్సరంగా మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ. సో ఈ నూతన తెలుగు సంవత్సరాది మొదటి రోజున మన ప్రిపరేషన్ ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ప్రారంభిద్దాం. దానికి సంబంధించినటువంటి మీ అన్ని ప్రశ్నలు కూడా మీరు ఓపెన్ గా మమ్మల్ని అడగవచ్చు. సందేహాలన్నీ కూడా మీకు తీర్చే విధమైనటువంటి సమాధానాలు ఇస్తానని ఆశిస్తున్నాను. అండ్ నా యొక్క సమాధానాలన్నీ కూడా బై మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ లో కూడా నేను ఎలాంటి కోచింగ్స్ అనేది లేకుండా, ఎలాంటి కోచింగ్ కు వెళ్లకుండా సొంతంగా నేను ప్రిపేర్ అయ్యి ఈ గ్రూప్ 2కి ఎంపిక కావడం జరిగింది. ఆ క్రమంలో నాకు ఎదురైనటువంటి అనుభవాలను, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలన్నింటినీ కూడా మీతో పంచుకుంటున్నా. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సాజిద్ పాషాకి థ్యాంక్ యూ. ఓకే రవి గారు, ముందుగా మా అభ్యర్థుల్లో చాలా మంది, అంటే 90% పైగా ఛాత్రోపాధ్యాయులు ఉన్నారు. అంటే ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉపాధ్యాయ నియామకాల పట్ల ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఒక అనుకూల వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ నియామక పరీక్షకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు ఎటువంటి కిటుకులు పాటించాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి, మీ గ్రూప్ 2లో మీరు అనుసరించినటువంటి విధానాన్ని అనుభవంతో కొద్దిగా సలహాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామక పరీక్షలో పాల్గొనేటటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ముందుగా. అయితే 2008 డిఎస్సి ప్రిపరేషన్ విధానంతో పాటు 2011, 12 మరియు 17 టెట్ పరీక్షల్ని నేను విజయవంతంగా కంప్లీట్ చేశాను. ఆ అనుభవాలతో నేను మన అభ్యర్థులకు ఇచ్చేటటువంటి సూచన, సలహా ఏంటంటే, ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అవుతున్నా కానీ ముందు సిలబస్ పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. యాక్చువల్గా సిలబస్ లో ఏముంది, ఏ రకమైనటువంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడగబోయే అవకాశం ఉందనేది క్లియర్ గా మన సిలబస్ లో మెన్షన్ చేస్తారు. కాబట్టి ఆ సిలబస్ కాపీ పట్ల మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సినటువంటి పని, ఆ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి అంశాలను మనం ఏ పుస్తకాల నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. మన డిఎస్సి అంటే టెట్ కి సంబంధించిన పోటీ పరీక్షలలో అయితే సాధారణంగా మన స్కూల్ బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే నౌడేస్ ఇన్ ద టిఆర్టీ అండ్ టెట్ కమ్ టిఆర్టీ అండ్ డిఎస్సి దీంట్లో కొంచెం సిలబస్ అనేది విస్తృతపరచడం జరిగింది అని నేను అనుకుంటున్నా. ఇంతకుముందు మనం 2008లో పరీక్షకు హాజరైనప్పుడు 2008 కానీ 12 కానీ అప్పుడు స్టాండర్డ్ ఆఫ్ బుక్స్ మెన్షన్ చేయడం జరిగేది. ఇది ఎస్జిటి అయితే 7th క్లాస్ వరకు అని, స్కూల్ అసిస్టెంట్ అయితే 10th క్లాస్ వరకు అని. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పోటీ పరీక్షల్లో సిలబస్ విధానం అనేది కొంచెం మారింది. మనకు టాపిక్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాడు, స్టాండర్డ్ అనేది ఎక్కడా డిసైడ్ కాలేదు. సో ఈ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, ఫ్రమ్ క్లాస్ 3 నుండి క్లాస్ 10 అంటే 12 వరకు ఏ తరగతుల్లో ఆ సిలబస్ లో పొందుపరచబడినటువంటి టాపిక్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి.
సిద్ధం చేసుకొని మనము మన పాఠ్య ప్రణాళిక నిర్మాణ క్రమాన్ని చూస్తే అవన్నీ కూడా ఒక స్పైరల్ మెథడ్ లో డెవలప్ చేయబడి ఉంటాయి. ఒకటే టాపిక్ నంబర్ ఆఫ్ క్లాసెస్ లో రిపీట్ అవుతా ఉంటాయి. సో మనం మన ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు సిలబస్ లో మెన్షన్ చేసిన టాపిక్ ఎన్ని తరగతులకు విస్తృతమైంది, ఎన్ని తరగతులలో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. సో ఆ టాపిక్ ను మనం తీసుకొని అన్ని తరగతుల్లో ఒకేసారి చదువుతూ వెళ్తూ ఉంటే ఆ టాపిక్ కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మనకు వస్తుంది. అది కంప్లీట్ చేయడంతో పాటు ఇమీడియట్ గా మరి మనం చదివిన దాంట్లో ఎంతవరకు మనం గ్రాస్ప్ చేసుకున్నాము, ఆ టాపిక్ మనకి ఎంతవరకు అర్థమైంది అనేది ఒక మోడల్ టెస్ట్లు రాయడం ద్వారా, ఆ టాపిక్ వైజ్ టెస్ట్లను మనం అటెంప్ట్ చేయడం ద్వారా మన యొక్క అభ్యసనం, మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం ఇమీడియట్ గా తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనా, క్వశ్చన్ కు ఆన్సర్ గుర్తుపట్టడంలోనా అనే విషయాలని, లోటుపాట్లను మనమే గ్రహించుకునే అవకాశం ఈ ప్రాసెస్ లో ఉంటది. ఇంకొక విషయం రవి గారు, ఈ చెప్పండి. ప్రిపరేషన్ వ్యూహంలో భాగంగా చాలా మంది అభ్యర్థులు అడిగేటటువంటి సందేహం ఏంటి అంటే, నోట్స్ మేకింగ్ ఇది సెల్ఫ్ నోట్స్ మీద ఆధారపడితే బాగుంటుందా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ పబ్లిషర్ కి సంబంధించినటువంటి సినాప్సిస్ నోట్స్ ప్రిపేర్ చేయడం, రిఫర్ చేయడం బాగుంటుందా? ఈ విషయం పట్ల కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి. మీరు గ్రూప్ 2లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించారు? సెల్ఫ్ ప్రిపరేషన్ మీద ఆధారపడ్డారా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ పబ్లిషర్ కి చెందినటువంటి పుస్తకాలను రిఫర్ చేశారా? లేదు, నేను ఎట్లాంటి కోచింగ్ తీసుకోలేదు, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 2. నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పానో, సిలబస్ కాపీ రిలీజ్ అయిన నాడు ఆ సిలబస్ కాపీ ముందు పెట్టుకొని మనకు ఈ టాపిక్స్ ఏ బుక్స్ లలో మనకు అందుబాటులో ఉంటాయనేది ఒక చిన్న R&D చేయడం, రీసెర్చ్ చేసుకొని ఆ బుక్స్ ని అనేది ఫస్ట్ గ్యాదర్ చేసుకున్నాను. ఆ గ్యాదర్ చేసుకున్న బుక్స్ లో టాపిక్స్ అనేది అన్ని నోట్ చేసుకొని దాన్ని ఇప్పుడు మనకు కంటెంట్ అనేది చాలా పెద్దగా ఉంటది కాబట్టి దాన్ని వీలైనంత చిన్న టాపిక్స్ వైజ్ గా నేను డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ డెవలప్ చేసుకున్న టాపిక్స్ కి నేను ఎక్కువ బుక్స్ చదవలేదు, చాలా తక్కువ బుక్సే చదివాను. అండ్ ఎట్లాంటి కోచింగ్ సెంటర్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ను నేను ఫాలో అవ్వలేదు. నేను ఎన్నుకున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో, ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి అకాడమీ బుక్స్, ఒక ప్రైవేట్ ఆథర్ బుక్, ఒక ప్రతి సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ మనం ఇండియన్ హిస్టరీ అనేది తీసుకుంటే, ఇండియన్ హిస్టరీ నేను చదివిన బుక్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్లో ఇండియన్ హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండింది. ఆ ఇండియన్ హిస్టరీ ఆ సబ్జెక్ట్ బుక్, అకాడమిక్ బుక్స్ తో పాటు ఒక రెఫరెన్స్ కి సంబంధించి ఒక ప్రైవేట్ ఆథర్ బుక్, ఈ 2 బుక్స్ ని నేను చదవడం జరిగింది. ఫస్ట్ మనకు సిలబస్ పైన సంపూర్ణమైన అవగాహన రావాలంటే ఫస్ట్ రీడింగ్ అయిపోతే, అంటే ఫస్ట్ రీడింగ్ ని మనం టోటల్ సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్నింటినీ మనం చదివితే మనకు ఆ సబ్జెక్ట్ యొక్క డెప్త్ అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ ఆథర్ రాసినటువంటి బుక్ ను మన అకాడమిక్ బుక్స్ తోటి కంపేర్ చేస్తే, మరి దీంట్లో ఉన్న సబ్జెక్టు, దీంట్లో ఉన్న అంటే ప్రైవేట్ సిరీస్ లో ఉన్న సబ్జెక్ట్ కు ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా, ఒకవేళ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమన్నా కవర్ అవుతున్నాయా అనేది చూసుకొని సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఎవ్రీ సబ్జెక్ట్ కి. ఈ సెల్ఫ్ నోట్స్ మేకింగ్ అనేది ఎవరి స్టైల్లో వాళ్ళని తయారు చేసుకోవాలి. నేను ఎన్నుకున్నటువంటి వ్యూహం ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ టర్మ్ రీడింగ్ అనేది కంప్లీట్ చేసి ఉంటాం కాబట్టి కొంతవరకు నాలెడ్జ్ మనకు అంది ఉంటుంది కాబట్టి, మనకు తెలిసి ఉంటుంది కాబట్టి, ఆ తెలిసిన విషయాలను నేను నా రన్నింగ్ నోట్స్ లో మెన్షన్ చేసుకోలేదు. బికాజ్ అది రాయడంలో టైం వేస్ట్, నెక్స్ట్ రివిజన్ చేయడంలో కూడా టైం వేస్ట్ అని నేను అనుకున్నా. సో ఏదైతే కొత్త పాయింట్, తెలియని పాయింట్, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటే నేను నా సెల్ఫ్ నోట్స్ మేకింగ్ అనేది జరిగింది. ఆ సెల్ఫ్ నోట్స్ ప్రిపరేషన్ అనేది నాకు బిఫోర్ ద ఎగ్జామినేషన్ టైంలో రివిజన్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అయింది. నేను ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే, సిలబస్ కాపీలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో, అంటే మనం నా గ్రూప్ 2 తీసుకున్నట్టయితే అందులో 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 1, 2, 3 ఇలా ప్రతి దాంట్లో కొన్ని టాపిక్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నిటిని కూడా నేను చిన్నపాటి ఒక రోడ్ మ్యాప్ అనేది రాసుకోవడం జరిగింది. ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా డైరీలో మెన్షన్ చేసుకొని ప్రిపరేషన్ లో టాపిక్ 1 కంప్లీట్ చేశాను. ఓకే, నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. నెక్స్ట్ టాపిక్ 2, టాపిక్ 3, టాపిక్ 4 ఏదైనా ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ స్క్రిప్ట్ లో
ప్రతిదానికి నేను ఒక టాపిక్ అనేది కంప్లీట్ చేయగానే అక్కడ నేను చిన్నపాటి నా సిగ్నేచర్ పెట్టేది. ఓకే. ఈ టాపిక్ నేను కంప్లీట్ చేశాను అని. ఆ సిగ్నేచర్ పెట్టడానికంటే ముందు ఆ టాపిక్‌కి సంబంధించిన ఒక స్లిప్ టెస్ట్ లాంటిది, ఒక మోడల్ టెస్ట్ లాంటిది ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతాయి ఒక టాపిక్‌కి సంబంధించి. అట్లాంటి టాపిక్స్‌కి ఎన్నుకొని వాటిలో నేను ఆన్సర్ చేయడం జరిగింది. ఆ టాపిక్‌కి సంబంధించి ఓకే. ఇది నాకు అర్థమైంది. దీంట్లో ఏదైనా క్వెషన్ వస్తే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అక్కడ మనం సిగ్నేచర్ పెడతాం. అంటే ఆ కన్సర్న్డ్ టాపిక్ సంబంధించి మనకు ఒక చిన్న గ్రిప్ వచ్చింది. నెక్స్ట్ రెండో టాపిక్, నెక్స్ట్ మూడో టాపిక్ ఇలా. నా టోటల్ ప్రిపరేషన్ 3 స్టేజెస్‌లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మన అకాడమీ బుక్స్ అన్నింటిని కూడా చదివాను. సబ్జెక్ట్ డెప్త్ అనేది తెలిసింది. సబ్జెక్ట్ డెప్త్ తెలిసిన తర్వాత కంపేర్ విత్ అనదర్ ప్రైవేట్ సిరీస్ రైటర్ బుక్ తోటి కంపేర్ చేసి కొత్త పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను నా రన్నింగ్ నోట్స్ లో. నంబర్ 3 థర్డ్ ప్రిపరేషన్ లో అకాడమీ బుక్ తో పాటు మన ప్రైవేట్ సిరీస్ ఆధార్ బుక్ తో పాటు నేను రాసుకున్నటువంటి బుక్స్ ను కూడా మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ అంటే కరెక్ట్ గానే రాసానా, ఇంకా ఏమైనా కొత్త పాయింట్స్ యాడ్ చేయాల్సినవి ఉన్నా, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. మొత్తం మన గ్రూప్ 2 ప్రిపరేషన్ కి సంబంధించి నాకు 16 నెలలు టైం పట్టింది. 16 మంత్స్ వితౌట్ ఎనీ లీవ్. నేను ఏది లీవ్ కూడా పెట్టలేదు. రిమైనింగ్ అంటే మన ఆఫ్టర్ స్కూల్ అవర్స్ లీజర్ టైం ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎట్లాంటి కోచింగ్ సెంటర్ మెటీరియల్ కూడా నేను చదవలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కోచింగ్ సెంటర్ లో ఇచ్చే మెటీరియల్ యాజ్ ఎ పాయింట్ వైజ్ గా ఉంటది. నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసేటటువంటి కంటెంట్ ఒక కథలాగా, ఒక నవలలాగా పరిపూర్ణంగా ఉంటదని నా వ్యక్తిగత అభిప్రాయం. సో నేను ఎప్పుడు కూడా ఏ కోచింగ్ సెంటర్ పుస్తకాలు చదవలేదు. నేను నా సొంత వేనే ఫాలో అయినా. మన పెద్దలు అన్నట్టు వేర్ ఎవర్ యు గో అండ్ వాట్ ఎవర్ యు డూ ఐదర్ ఫైండ్ ఎ వే ఆర్ మేక్ ఎ వే. నేను ఎంచుకున్న ఆప్షన్ ఐ మేడ్ ఎ వే. ఓకే. రవి గారు, ఇంకో ప్రశ్న ఏంటి అంటే, సాధారణంగా అభ్యర్థులకు ఏదైనా సరే ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్‌గా ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఏంటి అంటే, ఈ దీర్ఘకాలిక ప్రిపరేషన్‌కు అంత టైం కేటాయించేటటువంటి మైండ్ సెట్‌ను డెవలప్ చేసుకోలేకపోతున్నారు. మీరు 16 నెలలు అంటే సంవత్సరానికి పైగా కూర్చున్నటువంటి అనుభవము. సో, ఇప్పుడు ఈ దీర్ఘకాలిక ప్రిపరేషన్‌లో కూర్చోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని మీరు అంటున్నారు. సో, ఈ అనుభవం అనేది మనకు దరిదాపుల్లో ఇంకో కొన్ని పరీక్షలు వస్తే కూడా ఆ పరీక్షలో కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు అభ్యర్థులు అటు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు డిఎస్సిని అంటే టీఆర్టీ లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్లో ఉన్నారు. అయితే ఒక అందివచ్చేటటువంటి అవకాశంగా ఇప్పుడు ఏకలవ్య మోడల్ రిపబ్లిక్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి పడింది. మీకు కూడా తెలుసు అనుకుంటాను, న్యూస్లో వినే ఉంటారు. కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఆ వైపుగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పట్లో నోటిఫికేషన్ పడే కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి దానికి అప్లై చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఆ ప్రిపరేషన్ అనేది దాదాపుగా సిమిలర్ గానే ఉంది, ఆ ప్రిపరేషన్ వ్యూహం అనేది. కాబట్టి దీర్ఘకాలిక ప్రిపరేషన్ కి స్వల్పకాలిక ప్రిపరేషన్ కి మధ్య తేడాను కొద్ది మంచి క్లారిటీ తోటి మా అభ్యర్థులకు అర్థం చేయిస్తే బాగుంటుంది. దీర్ఘకాలిక ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే నువ్వు రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ లో ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుందనే ఒక ఆత్మవిశ్వాసం అభ్యర్థికి కలిగే అవకాశం ఉంటుంది. ఇన్స్టంట్ అనేది మనం చెప్పలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం. ఇన్స్టంట్ అనేది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. బట్ కొంచెం టైం కేటాయించి సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకుంటే గనక అభ్యర్థికి ఎలాంటి పోటీ పరీక్ష అయినా ఎదుర్కొనేటటువంటి ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది. సో షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ లో అంటే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో క్వశ్చన్ ఆస్కింగ్ మెథడ్ అనేది కూడా చాలా చేంజ్ అయిపోయింది. వన్స్ అపాన్ ఏ టైం ఒక 3-4 నోటిఫికేషన్ల బిఫోర్, దాదాపు ఒక 2 నోటిఫికేషన్ల బిఫోర్ లో క్వశ్చన్ ఆస్కింగ్ మెథడ్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఆస్కింగ్ క్వశ్చన్ మెథడ్ ఏ విధంగా ఉంది అనేది మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. సో ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్నల సరళిని మనం గమనిస్తే ఖచ్చితమైనటువంటి అవగాహన ఆ అంశం పైన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేనటువంటి విధంగా ఆ క్వశ్చన్ పేపర్ లో ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంటే తప్ప ఇట్లాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్స్ చేయలేమేమో అని నా అభిప్రాయం.
అండ్ నెక్స్ట్ ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనే కాకుండా మన గురుకులాలు అనే కాకుండా డిఎస్సి అని కాకుండా సైనిక్ స్కూల్స్ అనే కాకుండా ఏ రకమైనటువంటి బోధనా రంగంలో ఉన్నటువంటి ఏ రకమైన పోస్టులకైనా ఒక ఖచ్చితమైనటువంటి ఒక సిమిలారిటీ అనేది ఉంటది. ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఇన్ టీచింగ్ ప్రొఫెషన్ ఖచ్చితంగా ఉండేటి చైల్డ్ సైకాలజీ అండ్ మెథడాలజీ అండ్ కాన్సెప్ట్ సబ్జెక్ట్. సో ఈ 3 ఏరియాస్ లో మనం గ్రిప్ గాన తెచ్చుకున్నామంటే, అంటే దాన్ని పర్ఫెక్ట్ గా మనం ఒక దీర్ఘకాలిక వ్యూహంతో పూర్తి అవగాహన వచ్చే విధంగా మనము చదువుకున్నట్టయితే, ఐ మీన్ నేర్చుకున్నట్టయితే, మనకు ఈ నాలెడ్జ్ ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఏ రకమైన పరీక్షను రాయడానికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందే వచ్చిన అవకాశం ఏంటంటే, మనం ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో నాకు తెలిసి మన డిఎస్సికి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే చాలా వరకు సిమిలారిటీనే ఎక్కువగా ఉందనిపించింది ఆ సిలబస్ చూస్తుంటే. మన డిఎస్సిలో అయినా చైల్డ్ సైకాలజీ ఉంటుంది, అంటే మెథడాలజీ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్. అండ్ మనకి ఈ మధ్య కాలంలో జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో జనరల్ ఇంగ్లీష్ అనేది అడుగుతా ఉన్నారు. ఎక్స్ట్రా వచ్చింది ఏంది, మనకి ఇబ్బంది అయ్యేది ఏంటంటే జనరల్ హిందీ అదొకటి, ఎస్పెషల్లీ ఇన్ ద మోడల్ స్కూల్, అంటే ఐ మీన్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్. మనకి ఏ రకమైన ఎగ్జామ్ తీసుకున్నా కానీ 10 నుంచి 15 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్ సిలబస్ లోనే ఉంది. మనకు కొత్తగా అనిపించేది ఏంది, జనరల్ హిందీ. దీనికి జనరల్ హిందీలో నార్మల్ గా మన తెలుగు వ్యాకరణము, ఇంగ్లీష్ గ్రామర్ ఎట్లయితే ఉంటుందో, జనరల్ హిందీ అని అంటే హిందీ వ్యాకరణమే. సో కొంచెం దృష్టి పెడితే అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ లో మనం దృష్టి పెడితే దీంట్లో కొంచెం స్కోర్ మంచిగా చేయొచ్చు. ఒక 8 వరకు స్కోర్ తీసుకురావచ్చు అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇది ఎక్కడైనా ఉంటది ఖచ్చితంగా. ఇది లేకుండా ఎలాంటి పోటీ పరీక్ష అనేది ఉండదు. సో దీనికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసము అభ్యర్థులకు ఒక సలహా సూచన ఏంటంటే, ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ ని ఒక 6 నెలల ముందు నుంచి, అంటే ఎగ్జామ్ జరిగే నాటికి 6 నెలల ముందు వరకు కరెంట్ అఫైర్స్ ని ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఏదైనా ఒకటే అని ఎందుకు అంటున్నామంటే, ఒకసారి ఒక బుక్ చదివిన తర్వాత ఆ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానము, మనం అర్థం చేసుకునే విధానము 2 మ్యాచ్ అవుతాయి. అట్లా అయ్యేసరికి మనకు అక్కడ రాసినటువంటి విషయం కానీ ఇంకేదైనా కానీ మనము ఒకరికొకరు అలవాటు పడిపోతాం, ఈజీ టు అండర్స్టాండ్ అవుతుందని నా ఉద్దేశం. అదే మనము ఈ నెల ఒక మ్యాగజైన్, వచ్చే నెల ఇంకో మ్యాగజైన్ అంటే రైటర్ కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ మెథడ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. సో మనకు 100% మ్యాటర్ అనేది అర్థం కాకపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఏదైనా ఒకటి, ఎస్పెషల్లీ నేను గ్రూప్ 2కు ఫాలో అయ్యింది ఏంటంటే, షైన్ ఇండియా మ్యాగజైన్ నాకు బాగా అనిపించింది, నేను అది ఫాలో అయ్యాను. సో అభ్యర్థులు వాళ్ళకి సూచించేది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ విషయంలో ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. మీరు ఏదైతే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో అదే కంటిన్యూ చేయండి, ఏదైనా సరే. బట్ కంటిన్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ నెలకు ఒక రకమైన మ్యాగజైన్ మారిస్తే మాత్రం కొంచెం అర్థమయ్యే విషయంలో డిస్టర్బెన్స్ ఉంటుందని నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది అర్థమెటిక్ రీజనింగ్ అనే పేరుతోటి మన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉండే అంశాలే. ఇవి కూడా ఏం లేదు, మన 8th 9th స్టాండర్డ్ వరకు ఉన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, కొంచెం లాజికల్ రీజనింగ్. మన నవోదయ టెస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి కానీ, పోలీస్ టెస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి కానీ ఈ టాపిక్స్ మీద మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా మన గ్రూప్ 4 లో కూడా ఒక పేపర్ సపరేట్ గా దీనిపైన ఉంటుంది. కంప్యూటర్ లిటరసీ అంటే ఇదే కంప్యూటర్ నాలెడ్జ్. సమ్వాట్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుండొచ్చు మన, అంటే కంప్యూటర్ హ్యాండిల్ చేయడంలో ప్రాసెస్ లో ఏమైనా స్టెప్స్ కానీ, ఇంకేమన్నా న్యూ ఇన్నోవేషన్స్ కానీ చాలా తక్కువ వెయిటేజ్ ఉంది అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. బికాజ్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఏకలవ్యాలో నెగటివ్ మార్క్ అనేది ఉంది. సో సమ్ టైమ్స్ మనం ఇయ్యబోయే ప్రతి ఒక్క ఆన్సర్ కూడా మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటది. అంటే కొంతమంది అభ్యర్థుల ఆలోచన విధానం ఇట్లుండొచ్చు, 10 మార్కులేగా
కాదు, ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే. సో ప్రతిదానికి ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చి చదివితే చాలా ఉపయోగం అవుతుంది. ఇప్పుడు మీరు అంటే అభ్యర్థులకు ఏకలవ్య స్కూల్స్ ఎవరైతే అపియర్ అవుతున్నారో ఈ టెస్ట్ కి అపియర్ అవుతున్నారో వాళ్ళకు ఫర్దర్ గా రాబోయే మోడల్ స్కూల్స్ కానీ గురుకులాస్ కానీ ఈ టెట్కమ్ టిఆర్టీ డిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది ఈ నాలెడ్జ్. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ కి సంబంధించి చిన్నపాటి డిఫరెన్స్ నేను గమనించాను. పార్ట్ 3లో అకాడమిక్ అనేది ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంటల్ పెడగాగి అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా మనకు సైకాలజీ అండ్ మెథడాలజీలో కవర్ అయ్యే టాపిక్సే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి పదజాలం డిఫరెంట్ ఉండొచ్చు, బట్ కంటెంట్ మాత్రం సేమ్. మన టీచింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎగ్జామ్ లో ఏ రకమైన సిలబస్ వస్తుందో అదే సిలబస్ దీంట్లో పెట్టడం జరిగింది, కొన్ని కొత్త అంశాలను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎస్ రవి గారు, ఇప్పుడు దాదాపుగా 2 నెలల సమయం ఉంది ఈఎంఆర్ఎస్ కి. సో రోజు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఇది చాలా మంది అభ్యర్థులు అడిగేటటువంటి ప్రశ్న. రోజు ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, టైం టేబుల్ ప్రణాళిక ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండదు గ్రూప్ 2 అప్పుడు? ఒక ఎగ్జామ్ చదవడం అంటే నాకు అనిపిస్తుంది చదవడం అనేది ఎన్ని గంటలు అనేది కాకుండా చదివినంత సేపు ఎంత ఫలవంతమైనటువంటి అభ్యసనం మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎన్ని అవర్స్ చదివినాం అనేది కాదు, ఎంత గ్రాస్పింగ్ చేసుకున్నాము, ఎంత ఆ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాము, ఎంత ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కి మనం అసోసియేట్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. అయితే ఈ చదవడంలో వ్యూహం అనేది కంపల్సరీ ఉండాలి. ఖచ్చితంగా ప్లాన్ లేకపోతే మనం ఏం చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము, అసలు మనం చదువుతున్న వే కరెక్టేనా కాదా అనే డౌట్ మనకు రేజ్ అవుతుంది. అదే ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది జరిగితే ఖచ్చితమైనటువంటి ఆత్మవిశ్వాసం అభ్యర్థికి ఒక టాపిక్ టు ఇంకో టాపిక్ వెళ్తున్నా కొద్ది నేను ఇవాళ ఇది కంప్లీట్ చేశాను అదే ఒక బూస్టప్ ఇస్తుంది. మొన్న మనం చెప్పుకున్నట్టు ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ ఎ ప్లాన్. ఫస్ట్ యూ షుడ్ ప్లాన్ ఎ ప్లాన్ ఫర్ ప్లాన్డ్ ప్రిపరేషన్. సో ఖచ్చితంగా ఆ రోడ్ మ్యాప్ లేకపోతే నీకు రూట్ మ్యాప్ అనేది తెలియదు. సో ఏదో ఇట్లా బుక్స్ చదువుతున్నాం అనేవి ఆ రకమైనటువంటిది కాకుండా టోటల్ సిలబస్ ను చిన్న చిన్న టాపిక్స్ వైజ్ గా డివైడ్ చేయండి. చిన్న టాపిక్స్ వైజ్ గా డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్ అలా వెళ్తూనే ఉండాలి. అంటారు కదా పెద్దవాళ్ళు, పెద్ద గమ్యాలను చేరుకోవాలంటే చిన్న లక్ష్యాలను సాధించాలి. ఇప్పుడు ఆ ఉద్యోగం నీ యొక్క గమ్యం అయితే నువ్వు ఎంచుకున్నటువంటి ఈ టాపిక్స్ ఏదైతే చదవడానికి నువ్వు లిస్ట్ అవుట్ చేస్తున్న టాపిక్సే అవే నీ లక్ష్యాలు. ఫస్ట్ చిన్న లక్ష్యాలు, వాటి ద్వారానే నీ గమ్యాన్ని నువ్వు రీచ్ అవుతావు. ఓకే రవి గారు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ నిన్ను నువ్వు ఒక ఉద్యోగిగా, ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఊహించుకొని ఆ పాత్రలో లీనమైతేనే మన ప్రిపరేషన్ అనేది ఫలవంతం అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. నాకు వస్తుంది, నాకు వస్తది, నాకు వచ్చింది జస్ట్ ఒక టెస్ట్ మాత్రమే మిగిలి ఉంది యాజ్ ఎ నామినల్ గా. సో ఇట్లాంటి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకోవాలి ఎవ్రీ క్యాండిడేట్. అండ్ ఇతరులను మర్చిపోవాలి. ఫ్రెండ్స్ విషయంలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. మిత్రులకు కోపం రావచ్చు ఈ విషయం చెప్తా ఉంటే, బికాజ్ ఇది నిజం. మన మిత్రుడు నేను ఇవాళ చదవలేదా, నాకు అసలు చదవాలనిపిస్తలేదు, నేను లైట్ తీసుకుంటున్నా అంటాడు. దానికి మనం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం లైట్ తీసుకున్నాం అనుకో, మిత్రుడు లైట్ తీసుకోడు. కాంపిటేటర్ అంత ఈజీగా వదిలిపెట్టడు. కాంపిటేటర్ చేసే పని ఏంది, తన కాంపిటేటర్స్ ని తగ్గించుకోవడమే. 2 రకాలుగా ఉంటది, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అట్లా ఎక్స్టర్నల్ కాంపిటీషన్ తగ్గించుకునే క్రమంలో కొంతమంది ఇట్లా తెలిసిన వాళ్ళనే మిస్గైడ్ చేయడం అనేది. సో మన ప్రిపరేషన్ లో కొంచెం పట్టు సరడే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే ఎవ్వరి మాటలు వినొద్దు. నీ లక్ష్యం ఉద్యోగం సాధించడం. సో దానికోసమే నువ్వు తప్పించు, దానికోసమే నువ్వు మార్గాలను అన్వేషించు, దానికోసమే నువ్వు ప్రయాణించు. ఓకే రవి గారు, రీసెంట్ గా వచ్చిన మన ఒక మూవీలో కూడా చెప్పారు కదా, మన ఆశయం అనేది
ఆశయం అనేది సాధించాలంటే మనం ప్రయాణిస్తూనే ఉండాలి అని చెప్పేసి. ఎస్. సో గమ్యం మూవ్ అనేది ఆన్. ప్రయాణం. అది లక్ష్యం అనేది ఖచ్చితంగా ప్రయాణం. ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరేదాకా నువ్వు పట్టు విడవకుండా ప్రయాణం చేయాల్సిందే. ఎస్. అయితేనే అంత చివరికి నీ గమ్యాన్ని నువ్వు ముద్దాడుతావు. ఎస్. కొంతమంది మిత్రులు లైన్ లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారా చూద్దాం ఒకసారి. ఎవరైనా లైన్ లో ఉన్న మిత్రులు రవి గారితో మాట్లాడతారా అండి? బాబు గారు సార్ మాట్లాడతారా? బాబు గారు, విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని సార్ చెప్పండి. సార్ నేను మాట్లాడచ్చు సార్? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఎస్ మాట్లాడండి. మీ పేరు చెప్పి మాట్లాడండి. ముందు మీ పేరు చెప్పి మీ క్వెరీ అడగండి. మమత గారు మాట్లాడండి. ఓకే సార్. నమస్తే సార్, నేను మమత అండి. సార్ నమస్తే సార్. అంటే ఈ స్టడీస్ అంతా ఎలా ఉండాలి సార్? సబ్జెక్ట్ డెప్త్ గా వెళ్తే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ చేయొచ్చా, లేకపోతే మల్టిపుల్ చాయిస్ థియరీ చదువుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే ఈ మల్టిపుల్ చాయిస్ బుక్స్ ఉంటాయి కదా అవి చదువుకోవడం బెస్ట్ అంటారా సార్? ఫస్ట్ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకునే విధంగా థియరీ పార్ట్ లో కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటాను. నా ప్రిపరేషన్ కూడా అదే రకంగా జరిగింది. ఎప్పుడైతే మనం టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకుని, అంటే టాపిక్ పైన సమగ్రమైనటువంటి అవగాహనతోటి మనం చదివితే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ చేసేటప్పుడు మనకు ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా మన నాలెడ్జ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. మనకు టఫెస్ట్ ఆన్సర్స్ అనేది కనిపించినప్పుడు అట్లీస్ట్ మనము ఇచ్చిన 4 ఆన్సర్స్ లో కనీసం 2 ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాం. మనకి ఈ ఇచ్చిన టాపిక్ పైన పూర్తి అవగాహన ఉంటే. సో మెటీరియల్స్ కంటే టెక్స్ట్ బుక్స్, అంటే ఇట్లాంటి బుక్స్ థరడ్గా చదవడం బాగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నారు కదా ఇంతకు ముందు బిట్స్ టైప్ అని. బిట్స్ టైప్ ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షల సరళికి సరిపోదని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మమత గారు థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి సార్తో? థ్యాంక్ యూ. యా సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ ప్రశాంతి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంతి గారు. యా సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే లైక్ సబ్జెక్ట్ it means I want to successful sir. I cannot take coaching also because of my other situations. So I want to success. I need success, to be frank say, but how to approach the subject I'm not able to understanding sir. How means if I go to the current affair, if I go to the physics subject, when I changing one subject to another subject, I'm feeling completely in a confusion process. I'm not able to understanding how to go ahead with the subject wise and how to concern the topic. సో మీ కన్ఫ్యూజన్ ని తొలగించేది ప్లానింగ్ ఒక్కటేనండి. సో ఉన్న సబ్జెక్ట్స్ ని మీరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాన్ తయారు చేసుకోండి. ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలి, ఎట్లా చదవాలి అనేది. యాజ్ ఎ టాపిక్ వైజ్ ప్లానింగ్ తయారు చేసుకొని ఆ ప్లాన్ తో కనుక మీరు వెళ్తే మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కోచింగ్ అనేది అవసరం కావచ్చు, అవసరం కాకపోవచ్చు. అది క్యాండిడేట్ యొక్క కాన్ఫిడెన్స్ పైన డిపెండ్ అయి ఉంటది. ఫస్ట్ మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ చేయాల్సిన పని, ఇంతకుముందు చాలా సార్లు మనం డిస్కస్ చేసినట్టుగా, ఫస్ట్ ఆ సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్ ని కవర్ చేసే బుక్స్ ఏమున్నాయి ఫస్ట్ వాటిని పట్టుకోండి. పట్టుకొని టాపిక్ వైజ్ గా వెళ్తూ ఉండండి. అదే విధంగా రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోండి. రిమిడియల్ తీసుకోండి, అంటే మన ఫీడ్బ్యాక్ తీసుకోండి, అంటే మనం ఎంత నేర్చుకున్నాం అనేది. అంటే చిన్న టెస్ట్లు అవి ఇలాంటివి దొరుకుతాయి కదా. Yeah, that too we have very less timing now sir. That is also one of problematic to us. And that too మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఫస్ట్? EMRS అంటే టెట్ అసలు కంప్లీట్ గా అయితే టెట్ పైన కాన్సన్ట్రేట్ అండ్ డిఎస్సి పైన కాన్సన్ట్రేషన్ ఉంది సార్. సో ఇప్పుడు మనకి ఎంఆర్ఎస్ ఒకటి మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వై షుడ్ ఐ నాట్ ట్రై అన్న ఫీలింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఈఎంఆర్ఐ అనేది ఆ టైటిల్ మాత్రమే వేరుగా ఉంది, కానీ దీంట్లో మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మన టెట్ అండ్ టీఆర్టీకి రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉన్నాయి. క్వశ్చన్ ఆస్కింగ్ మెథడ్ ఏమన్నా డిఫికల్ట్ గా ఉండొచ్చు, కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, కొత్త సబ్జెక్ట్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి. వాటి
వెయిటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనము టెట్ రాసిన, డిఎస్సి రాసిన సైకాలజీ, మెథడాలజీ అండ్ అవర్ సబ్జెక్ట్ మాత్రం మస్ట్. Okay, టెట్ లో ఇంగ్లీష్ కామన్ గా ఉంటుంది. సో దీంట్లో కూడా ఇంగ్లీష్ కామన్ గా ఉంది. దీంట్లో వచ్చిన కొత్త సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ హిందీ అంతే. అప్ టు 10th స్టాండర్డ్ లో హిందీ గ్రామర్ పార్ట్స్ అవి చూసుకుంటే సరిపోతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవి యాజ్ యూజువల్ గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉండేటివే. అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఇవి పేర్లు మాత్రమే ఇట్లా మనకు కొత్తగా అనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ మ్యాథ్స్ అన్నట్టే. Yeah, actually, at the time of class, the sir was taking from since 3 days onwards, sir is taking the class. So, sir is very supportive us and he is giving a very good classes to us. But even though after the class, somewhat confusion whether I can gain or not, whether I can get or not. శాంతి గారు అంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు చదివిన టాపిక్స్ ని ఒకసారి రికాల్ చేసుకుందామంటే గుర్తు రావట్లేదా? ఎస్ సార్. అంటే ఎలా అంటే ఓన్లీ 2 months ఉంది. అసలు నాకేమో సక్సెస్ కావాలి, సక్సెస్ ఐ నీడ్, హ్యాండ్ పైన సక్సెస్ కంపల్సరీ రావాలి. అసలు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నాకు సార్ కూడా కేపబిలిటీ ఇస్తున్నారు, there is no బట్ shortcut to స్టిల్ ఐ కెనాట్ success, టేక్ శాంతి ఇట్. గారు. లేకపోతే ఏంటి అనేది మేడం అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ మేడం. ఈ 2 months ఉంది అనేదాన్ని తీసేయండి. అండ్ 2 months లోనే నేను ఈ పోస్ట్ కొట్టాలి అనే డెడ్ లైన్స్ అనేది పెట్టకండి. మైండ్ పైన స్ట్రెస్ పెరిగిపోతుంది. ఫస్ట్ మీరు సబ్జెక్టును నేర్చుకోవాలి అనే తపనతో చదవండి. మనము ఈ సబ్జెక్ట్ లో గాని సబ్జెక్టు నేర్చుకోవాలనే తపనతో గాని మనం ముందుకెళ్ళాం అనుకోండి, మనకి ఈఎంఆర్ఐ కాకపోతే వేరే ఏదైనా, అంటే దీన్ని అంత సులభంగా వదలాలి అని నేను చెప్పట్లేదు, కాకపోతే ప్రతి ఒక్కదాన్ని కొట్టగలిగేంత సబ్జెక్ట్ మనకు వస్తది అని. బేసికల్లీ ఇప్పుడు మన సాజిద్ పాషా గారు సైకాలజీ ఎంత బాగా చెప్తారు. జస్ట్ మేము సైకాలజీలో సాజిద్ పాషా గారు చెప్పే టాపిక్స్ నేను మన యూట్యూబ్ లో నేను చాలా ఫాలో అయ్యాను. బట్ సైకాలజీ నాట్ హిస్ మదర్ సబ్జెక్ట్. అంతేనా సాజిద్ పాషా గారు? తనకు డిగ్రీలో సైకాలజీ లేదు, నెక్స్ట్ పీజీలో సైకాలజీ చేయలేడు, బట్ అంత బాగా అంత మంచి ఎక్స్ప్లెనేషన్ అతను ఇవ్వగలుగుతున్నాడంటే కారణం సైకాలజీ మీద అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, తపన. అందుకే చాలా రీసెర్చ్ చేశాడు, చాలా ఆన్లైన్ లో మెటీరియల్ కోసం సెర్చ్ చేశాడు, అనేక రకాలుగా చివరికి హీ బికేమ్ ఏ మాస్టర్ ఇన్ దట్ సబ్జెక్ట్. సో మనం కూడా ప్రతి ఒక్క టాపిక్స్ లో మన సబ్జెక్ట్స్ లో వాట్ ఎవర్ ఇట్, సైకాలజీ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు, ఏదైనా కానీ నేర్చుకోవాలి అన్న తపన మొదలైతే చివరికి మళ్ళీ మీరు టీచ్ చేయగలిగేటటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. సో మైండ్ సెట్ చేంజింగ్ అనేది ఈ లిమిట్ లోనే జరగాలి, ఇంతలోనే జరగాలి అనేది కష్టం అవుతుంది, స్ట్రెస్ అవుతుంది. సో మీరు చదివేటప్పుడు ఈ కాన్ఫిడెన్స్ తో ఉండండి, నేను చదువుతున్నా, ఓకే. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే గుర్తు రావట్లేదు అని ఆందోళన పడకండి. అవసరమైన సందర్భాల్లో గుర్తొస్తుంది. మన మైండ్ కి ఉన్నటువంటి ఫెంటాస్టిక్ పవరే అది. మనం కావాలని గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడు గుర్తుకు రాని సంఘటనలు కూడా, ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఆటోమేటిక్ గా అన్కాన్షియస్ మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి మన శక్తి అంతా బయటకు వచ్చి మనకి హెల్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ రవి గారు. ఎప్పుడంటే మనం తపనతోటి దాన్ని అప్రోచ్ అయితే మాత్రమే. మిత్రులారా, ఇంకెవరైనా క్వెరీస్ తో పాల్గొంటారా అండి? విజయ్ గారు ఉన్నారు లైన్, చెప్పండి మీ పేరు చెప్పండి. విజయ్ కర్తన్ గారు, వెల్కమ్ అండి, మాట్లాడండి సార్. మీకు ప్లస్ గెస్ట్ గారికి ఉగాది శుభాకాంక్షలు సార్. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను కూడా ఈఎంఆర్ఎస్ కి ప్లాన్ చేస్తున్నాను సార్. ఒక అవుట్ రైట్ ప్లానింగ్ సిస్టమ్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? యాక్చువల్ నేను టీచర్, మీరు ఇంతకు ముందు పాయింట్ మెన్షన్ చేశారు సార్. చాలా మంది టీచర్స్ దీన్ని ఆస్పిరెంట్స్ గా ఉన్నారు, లైక్ పాషా గారు చెప్పినట్లు. అయితే సార్ ఇప్పుడైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది, అంటే మాకు ఫిజికల్ గా కొద్దిగా స్ట్రెస్ తగ్గింది, మెంటల్ గా పెరిగినా కూడా. అయితే సార్ మీ గైడెన్స్ సార్, అంటే అవుట్ రైట్ ఏదైనా ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ఏదైనా, అంటే వాట్ టు డూ అంటే హౌ టు క్రాక్ ఇట్ అనే కొద్ది ఏదైనా గైడెన్స్ ఇవ్వగలుగుతారా సార్? ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. యు ఆస్క్డ్ ఫర్ ఎ ప్లాన్. వితౌట్ ఎ ప్లాన్ వి కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవడం అనేది అతి ముఖ్యమైనటువంటిది, కీ పాయింట్ ఆఫ్ ద సక్సెస్.
ఫస్ట్ మన ఈఎంఆర్ఎస్ కు తీసుకుంటే మనకు ఇది మెన్షన్ చేశారు కదా, మనకు సిలబస్ కాపీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏం లేదు, ఇప్పుడు మనము ఒక ప్లానింగ్ తయారు చేసుకునే క్రమంలో భాగంగా దీంట్లో మీరు ఇప్పుడు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు సార్? పీజీటీ ఆర్ టీజీటీ? టీజీటీ సార్. నాట్ ఫర్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్, అంతేగా? లేదు సార్, అదే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అంటే గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకని చెప్పారు. ఇంకా దాని గురించి క్లారిటీ లేదు. కాకపోతే నేను ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. పర్లేదండి, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్ అని ఉంది సార్, ఉంది నాట్ ఇన్ గవర్నమెంట్ అనే మెన్షన్ చేయలే. మీరు అప్లై చేయొచ్చు, డేట్ ఉందండి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లో ఉంటే సరిపోతుంది. విజయ్ గారు, ఇంకొక 2 days టైం ఉంది మనకు, మీరు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అండ్ ఈ పీజీటీ టీజీటీ అయినా ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అయినా ఫస్ట్ 2 పార్ట్స్ అనేది అందరికి కామన్ గా ఉండింది మన ఈఎంఆర్ఎస్ ఏకలవ్య స్కూల్స్ కి సంబంధించి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ కావచ్చు. ఇవన్నీ కూడా టైటిల్స్ వేరువేరుగా ఉన్నా కానీ కంటెంట్ మాత్రం సేమే. ఇప్పుడు మీరు టెట్కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా సార్, దాంట్లో ఇంగ్లీష్ అనేది యాజ్ ఎ పార్ట్ గా ఉంది, దీంట్లో కూడా యాజ్ ఎ పార్ట్ గా ఉంది. కొత్తదంటే హిందీ అప్ టు 10th వరకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనం రెగ్యులర్ గా పేపర్ వాచ్ చేస్తున్నాం, న్యూస్ చూస్తున్నాం, అవే క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కాకపోతే ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ మాత్రం అప్ టు ఎగ్జామినేషన్ బిఫోర్ 6 months వరకు కూడా కవర్ చేసుకోండి. న్యూమరికల్ అండ్ ఎబిలిటీస్ కి సంబంధించి జనరల్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఈజీనే ఉంటది. ఎప్పుడంటే దాంట్లో చాప్టర్స్ అనేటి కొన్నిట్లలో మెన్షన్ చేస్తారు సార్. ఇప్పుడు దీనికి మీకు మనకు part 3 అండ్ part 4 కి సంబంధించిన సిలబస్ లో డీటెయిల్డ్ గా కొన్ని టాపిక్స్ మెన్షన్ చేశాడు కానీ part 1 అండ్ part 2 లో డీటెయిల్ టాపిక్స్ మెన్షన్ చేయలేదు. ఎస్ సార్. జనరల్ ఇంగ్లీష్ అంటే మన టెట్ కి సంబంధించి సిలబస్ కాపీ డౌన్లోడ్ చేయండి. దాంట్లో ఇంగ్లీష్ లో ఎన్ని టాపిక్స్ కవర్ చేశారో అదే ఇప్పుడు మన జనరల్ ఇంగ్లీష్ అవుతుంది సార్. ఓకే. హలో. ఓకే సార్, చెప్పండి సార్. సార్ నెక్స్ట్ ఈ లాజికల్ రీజనింగ్, అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, వీటికి సంబంధించి మీకు రోడ్ మ్యాప్ గైడ్ లైన్స్ దొరకాలి అంటే మన పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ నోటిఫికేషన్ ఒకటి తీసుకొని చూడండి. దాంట్లో డీటెయిల్డ్ టాపిక్ వైజ్ అంటే ఈ హెడ్ కింద ఎన్ని టాపిక్స్ మెన్షన్ చేయబడొచ్చు అనేది సబ్ టాపిక్ వైజ్ డీటెయిల్స్ మీకు అందులో దొరుకుతాయి. సో మీ ప్లానింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది సార్. హలో. సార్ వింటున్నాను సార్. సార్ ఇది వీటికి సంబంధించిన క్లియర్ టాపిక్స్ మనకి ఇచ్చినటువంటి డీటెయిల్డ్ సిలబస్ లో మెన్షన్ చెయ్యలేదు కాబట్టి ఇన్ రిలేషన్ విత్ ఇన్ సిమిలర్ విత్ దీస్ మెన్షన్డ్ టాపిక్స్ మనకి ఎక్కడైతే సబ్ టాపిక్స్ ఉంటాయో అక్కడ వెతుక్కుంటే మనకు ప్లానింగ్ రాసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అండ్ part 3 కి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ part 4 కి సంబంధించి కూడా. సో ఇట్లా టాపిక్స్ వైజ్ గా మీరు ప్లాన్ అనేది రాసుకోండి, ప్లాన్ ప్రకారం చదవండి. అండ్ హడావిడిగా ఖచ్చితంగా ఒక టైం బాండ్ పెట్టుకుని ఈ టైం లోపల అయిపోగొడతా అనే మూడ్తో మాత్రం చదవకండి. అంతే, అదొక మెకానికల్ అయిపోతుంది. ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు 2 times అంటే అట్లీస్ట్ ఒక 1 week అన్న రివిజన్ కి అవసరం అవుతుంది, అట్లీస్ట్ ఒక 1 week. సో మిగతా 50 days మీరు చాలా కూల్ గా చదవండి. ఈ టైం బాండ్ ఉంది, ఈ 60 days లోనే అయిపోవాలి అనే దాంతో హరిబరిగా కంప్లీట్ చేయకండి. ఇన్ కేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమైనా జరగచ్చు, నవడేస్ ఆ సిచ్యువేషన్ ఉంది. బట్ మీరు ఈ 2 months అనేది టార్గెట్ కరెక్టే, కానీ దాన్నే ఆలోచిస్తూ ప్రిపరేషన్ లో తీవ్రతను తగ్గించకండి. అంటే అలా సిలబస్ కంప్లీట్ చేద్దామనే మూడుతో ఉండకండి అంటున్నా. సబ్జెక్ట్ నేర్చుకోండి. జస్ట్ 0 level నుంచి మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. We have to change our mindset that we are not reading, we are learning. స్పెసిఫిక్ గా దీనికి డేట్ కూడా మెన్షన్ చేయలేడు. మేబీ కోవిడ్ పాండమిక్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, అందుకే పెట్టలేడు. మీకు 15 days కలిసి రావచ్చు అండి. ఓకేనా?
తప్పకుండా నవేడేస్ ఆ సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది. ఓకే, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న సబ్జెక్ట్ తర్వాత మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఎస్ మిత్రులారా, అండ్ ఇంకెవరైనా ఆస్కింగ్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఆస్కింగ్ మెథడ్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా డిఫికల్టీ అయ్యింది. ఇంతకు ముందులాగా క్లియర్ కట్ ఆన్సర్స్ అనేటివి మనం చేయలేం. అంటే క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ క్లియర్ కట్ గా మనకు దొరికే పరిస్థితి నవేడేస్ క్వశ్చన్ ఆస్కింగ్ అనేది లేదు. అనాలిసిస్ బేస్డ్ లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ కి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. అందుకోసం ఇచ్చిన టాపిక్స్ ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. చదవాలి కాదు, అధ్యయనం చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్వేత గారు మాట్లాడండి. సార్ సార్ మాది పిహెచ్డి కంప్లీట్ అయింది. ప్రిన్సిపాల్ పోస్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నామండి. మేడం, అది ఎక్స్పీరియన్స్ టీచర్ గా ఉండాలా, కంపల్సరీ ప్రిన్సిపాల్ గా చేసి ఉండాలా అండి? మీరు ఏ వర్క్ చేస్తున్నారండి? ఏం వర్క్ కంప్లీట్ చేశారు? పిఎస్ ఏమన్నారు? పిహెచ్డి. పిహెచ్డి. ఓకే ఓకే, పిహెచ్డి అన్నారా? ఓకే. మీకు ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్ అని కాదు, సార్ ఎనీ ఇన్స్టిట్యూషన్ లో టీచర్ గా పనిచేసిన నడుస్తుంది. ప్రిన్సిపల్ కోసము వైస్ ప్రిన్సిపల్ కు 2 years ఎక్స్పీరియన్స్ ఏమో అడిగాడు. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు ఇంత ముందుకే జాయిన్ అయ్యాను కాబట్టి మేము మిస్ అయ్యాను కావచ్చు. ఒకవేళ ఇప్పుడు మేము ఈ కోర్స్ లో జాయిన్ అయితే మాకు ప్రిన్సిపల్ కి సంబంధించి కోచింగ్ ఏ పేపర్ ఇస్తారు చెప్తారా అండి ఒకసారి? అకాడమిక్ విభాగంలో అకాడమిక్ లో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సెక్షన్ మొత్తం వస్తుంది. దాంతో పాటుగా పర్స్పెక్టివ్, స్కూల్ ఆర్గనైజేషన్, ఎన్ఈపి 2020కి సంబంధించిన లైవ్ సెషన్స్ ఆల్రెడీ మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయండి. అవి నడుస్తున్నాయి. ఆ మిస్ అయిన క్లాసెస్ రికార్డింగ్ కూడా మీకు దొరుకుతుంది. దాంతో పాటుగా కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్ అనే పార్ట్ ఒకటి ఉంటుంది. ఇవి లైవ్ సెషన్ ఉంటాయి. ఎన్ఈపి, కమ్యూనికేషన్, ఇంటరాక్షన్. దాంతో పాటుగా కొన్ని స్కూల్ ఆర్గనైజేషన్ లో కొన్ని టాపిక్స్ మనకు అక్కడ మా కోర్సులో రికార్డెడ్ లేవు. అవి మీకు రికార్డెడ్ జూమ్ ఏ విధంగా అయితే మనం లైవ్ లో నిర్వహిస్తున్నామో అదే విధంగా లైవ్ లో ఉంటాయి ఆ క్లాసెస్. మిగతా అంతా రికార్డెడ్ సెషన్ కంప్లీట్ గా ఉందండి. ఇంగ్లీష్ సార్? అది ఇంగ్లీష్ బైలింగ్వల్ గా ఉంది. ఇప్పుడు చెప్పబోయే క్లాసెస్ ఆన్లైన్ లో మాత్రం కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ఉంటాయి. సార్ నో సార్, ఇంగ్లీష్ మెథడ్ ఇప్పుడు అడుగుతున్నారు. ఇంగ్లీష్ న్యూమరికల్ అవి లేవండి. ఆ 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో సెకండరీ సబ్జెక్ట్స్, అవి న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, పార్ట్ 1 అండ్ పార్ట్ 1, పార్ట్ 2 అనేది లేదు మనకు. ఓకేనా అడ్మినిస్ట్రేషన్ సార్? శ్వేత గారు, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ కూడా లేదండి. అది సర్వీస్ రూల్ కు సంబంధించింది, చాలా డెప్త్ సబ్జెక్ట్, అది మనకు రిలేటెడ్ కాదు. ఓకేనా, మీరు క్వెరీస్ అనేది నాకు పర్సనల్ గా మీరు అడగొచ్చు. సో ఇక్కడ ప్రిపరేషన్ వ్యూహాల గురించి అడగండి సార్తో. ఓకేనా, ఏదైనా మీకు ప్రిపరేషన్ ఇప్పుడు ఇది మాకు మొబైల్ నంబర్ నేను ఇస్తానండి మీకు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేత గారు. రైట్, ఇంకా ఎవరైనా మిత్రులు మాట్లాడతారండి? బాబు గారు, సార్ సీనియర్ టీచర్, ఈఎంఆర్ఎస్ ప్రిపేర్ అవుతున్నారు సార్, లైవ్ లో లేనట్టున్నారు. ఓకే, ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? సార్ ప్రిన్సిపల్ పోస్ట్ కి ఎంత వరకు ఉందండి టైం అప్లై చేసుకోవడానికి? 15th అండి, ఎల్లుండి వరకు ఉంది మీకు. 15th వరకు అప్లై చేసేసండి. ఆడ మీకు చెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు రిజెక్ట్ అవుతుంది, అప్పుడే చెప్పేస్తుంది అది. ఓకేనా, మీరు చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు అక్కడ. మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత చెక్ ఎలిజిబిలిటీ కొట్టగానే మీరు ఆ పోస్ట్ ఎలిజిబిలిటీ అయితేనే మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటుంది సిస్టమ్ డిఫాల్ట్ గా. అదే, లేదంటే రిజెక్ట్ అని చూపిస్తుంది. అక్కడ మనం మెన్షన్ చేస్తాం కదా, మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఆ పోస్ట్ కి, ఆ కన్సర్న్ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అయితేనే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కి వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేత గారు. లావణ్య గారు మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారండి? గెలాక్సీ J6 రీనేమ్ చేసుకోలేరు ఎవరు. గెలాక్సీ J6 డివైస్ నేమ్ తో లాగిన్ అయ్యారు. సార్తో ఏమైనా డౌట్స్ అడిగే అవకాశం ఉందా అండి? ఓకే, రవి గారు కన్క్లూజన్ చేయండి చివరిగా. మా అభ్యర్థులకు మీరు ఇచ్చేటటువంటి ఒక కాంప్రహెన్సివ్ గైడెన్స్ ఈ పదంలోనే ఉంది. మనం కాంప్రహెన్సివ్ రీడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నవ్ డేస్ ఇన్ ద కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే
కాంపిటేటర్ గా Got it. నిలబడాలి అంటే. చెమటలు చిందని, నెత్తురు మరగని, విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరి తరం అన్నట్టుగా. ఏది తనంతట తాను నీ దరికి రాదు, ప్రతిదాన్ని నువ్వు శోధించి సాధించాలి అన్నట్టుగా. ఖచ్చితమైన రోడ్ మ్యాప్ తోటి, ఒక పరిపూర్ణమైనటువంటి ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్ జరిగితే మనలో ఆత్మవిశ్వాసం అనేది మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. అంటే నేను అనుకుంటా ఈ రకమైనటువంటి ఈ ప్రిపరేషన్ నేను చేయగలిగిన కాబట్టే ఈ మధ్య నేను మా కామారెడ్డి పీటీసీలో ఒక ఫ్యాకల్టీగా కూడా నేను కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ నాకు రావడానికి కారణం నేను ఫాలో అయిన ప్లాన్డ్ ప్రిపరేషనే అని నేను అనుకుంటాను. సో ప్లానింగ్ అనేది ద మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ క్యాండిడేట్ ఫాలో అవ్వాల్సినటువంటి విషయం. ప్లాన్ చేసుకోండి, అవసరమైతే ఒక రోజు ప్లానింగ్కే కేటాయించండి. ఆ ప్లాన్ పేపర్ ప్రకారమే మనం ప్రిపరేషన్ అనేది సాగించండి. అవసరమైనటువంటి మెటీరియల్ గ్యాదరింగ్ కానీ ఇంకేదన్నా కానీ చేస్తూ మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వనరులను ముందుగా ఉపయోగించుకుంటూ ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అల్టిమేట్ గా మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం. సంకల్పం మిమ్మల్ని నడిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ సంకల్పం అనే దాన్ని సడలనివ్వకండి. ఖచ్చితంగా ఆ పోస్ట్ నాదే, అక్కడ ఒక పోస్ట్ ఉన్నా సరే అది నా పోస్టే అన్నంత కాన్ఫిడెన్స్ తోటి మొదలు పెట్టండి ప్రయత్నాన్ని. మధ్యలో విరమించొద్దు, ఇతరుల మాటలు అస్సలు వినొద్దు. సో ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ను అలవర్చుకోవడం ద్వారా మనం పోటీదారులం కాదు, చివరకు విజేతలుగా గర్వంగా మనము ఒక స్థాయిలో నిలబడొచ్చు. ఏమంటారు సాజిద్ రవి పాషా గారు, అభ్యర్థులకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ విజేత ఒక పరాజితులు ఇద్దరు మీ ఎదురుగా ఉన్నారండి. ఇద్దరం ఒకేసారి మా నేను ఒప్పుకోను ఈ మాటని. ఇద్దరం ఒకేసారి మా ప్రస్థానాన్ని మొదలు పెట్టాము ఉపాధ్యాయుడిగా. గ్రూప్ 2లో వచ్చేసరికి జస్ట్ ఒక 5 మార్కులతో నేను వెనకంజ వేయడం జరిగింది, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఏమరపాటుతో అని చెప్పొచ్చు. కాబట్టి విజయానికి అపజయానికి వెంట్రుకవాసి తేడా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం భావ్యం కాదు. మోటివేషనల్ సెషన్కి సంబంధించినటువంటి సపరేట్గా ఒక లైబ్రరీ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో, మీరు ఆ వీడియోస్ చూడండి, స్ఫూర్తిని పొందండి. నేను ప్రతిసారి అదే అంటున్నాను, విజిబుల్ కంటెంట్ తో పాటుగా మీ వర్డ్స్ నేను యాక్సెప్ట్ చేయను సాజిద్ పాషా గారు. బికాజ్ మీకు ఉద్యోగం రాకపోవచ్చు, బట్ సబ్జెక్ట్ లో మీరు మాస్టరీ లెవెల్ ఎప్పుడో రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఓకేనా? ఉద్యోగం అనేది ఒక క్వాంటిటేటివ్ స్కోర్ కి నిదర్శనం అయితే, ఇప్పుడు మీరు కండక్ట్ చేస్తున్న సెషన్స్ కానీ, మీరు చెప్తున్నటువంటి మోటివేషన్ కానీ, నేను మీ వీడియోస్ చూస్తున్నా మీ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఇవన్నీ కూడా మీ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ కి నిదర్శనం. సో యు ఆర్ నాట్ ఎ లూజర్. చాలా మంది ఇప్పుడు జాయిన్ అవుతున్నట్టున్నారు ఎండింగ్ సెషన్ లో. సో దీనికి సంబంధించినటువంటి రికార్డింగ్ సెషన్ కూడా మనకు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానండి. సో పండుగ దినం నాడు కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ మన కోసం రవి గారు టైం కేటాయించారు. కాబట్టి ఎస్పీడీ తరపున మన అభ్యర్థులందరూ కూడా ఈ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలతోటి మన ప్రస్థానాన్ని, మన విజయ ప్రస్థానాన్ని ఈ మంచి రోజు నాడు ఒక మంచి ఆత్మవిశ్వాసంతో, ఒక పరిపూర్ణమైనటువంటి ప్రణాళికతోటి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అని నేను కోరుతున్నా. ఖచ్చితంగా మీకు ఏవైనా డౌట్స్ లాంటి ఏవైనా ఉన్నా కూడా మా సాజిద్ పాషా ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మాట్లాడండి. ఎవరో మాట్లాడుతున్నారు? సారీ ఫర్ ఇంట్రడక్షన్. సార్ ఏం లేదు, ఓకే రైట్ అప్ ఓకే, బట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? మమత గారు వాయిస్ కట్ అవుతుంది, మీది వాయిస్ స్ట్రక్ అవుతుంది. వాయిస్ స్ట్రక్ అవుతుంది, ఒక్క నిమిషం సార్. హలో సార్. ఎస్, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు కృష్ణ సార్, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. సార్ కృష్ణ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఎంఆర్ఎస్ స్కూల్ కి అప్లై చేయడానికి స్కూల్స్ టీచింగ్ ఎక్స్పీరియన్సే అవసరమా సర్టిఫికేట్ సార్, లేదంటే కాలేజ్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా సరిపోతుందా సార్? మీకు ప్రిన్సిపల్ పోస్ట్ కు సరిపోతుందండి. స్కూల్ అయినా సరే పర్లేదు, కాలేజ్ అయినా సరిపోతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. సార్ ఇప్పుడు నా వాయిస్ ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది?
క్లియర్ అండి మమతా గారు, చెప్పండి, అడగండి. సార్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. సార్ No. ఏం లేదు, రైటప్ ఓకే సార్, బట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది కొంచెం ఏమైనా ఐడియా ఇస్తారా సార్? సార్ ఇంటర్వ్యూ గురించి మీరు ఆల్రెడీ అనుభవం ఉంది రవి గారు, ఇంటర్వ్యూకి సంబంధించిన పలు సూచనలు చేయాలి. నిజంగా చాలా మంచి పాయింట్ రేట్ చేశారు మమతా గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఇంటర్వ్యూ అంటే ఎక్కడెక్కడి టాపిక్స్ తీసుకొచ్చి మన ముందు పెట్టరు. ఓకే. మన వ్యక్తిగత, మన విద్యా సంబంధమైనటువంటి విషయాలతో పాటు ఆ టైంలో ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ కి సంబంధించిన ఇష్యూస్ ని మాత్రమే బోర్డు రేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూని ఫేస్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అడగబోయే క్వశ్చన్స్ ఈ నూతన విద్యా విధానం గురించి కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో మన టీచింగ్ టెక్నిక్స్, టీచింగ్ మెథడ్స్, ఇవన్నీ కూడా ఒక ఆల్టర్నేటివ్ వేని చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మేబీ ఇట్లాంటి టెక్నాలజీ యూజ్ చేస్తూ మనం టీచింగ్ ఏదైతే చేస్తున్నామో అట్లాంటి టాపిక్స్ లో మనం, అట్లాంటి విషయంలో మనం ఎదుర్కొన్నటువంటి ప్లసెస్ కానీ మైనస్ కానీ ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూలో. మెయిన్లీ మన వ్యక్తిగత బయోడేటా నుండి మాత్రమే క్వశ్చన్స్ ఫస్ట్ రేజ్ అవుతా ఉంటాయి. ఇంటర్వ్యూ అనేది మెల్లిగా 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 సబ్జెక్ట్ లోకి బోర్డు వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. చిన్నగా ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ నుంచి మొదలు పెడుతూ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించి మనం పీజీ చేస్తే దాని నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు. ఇట్లా మెల్లిగా తీసుకెళ్లి ఒక కరెంట్ ఇష్యూ పైన క్వశ్చన్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే. ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు మనము ఈ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాం కదండి, ఈ ప్రిపరేషన్ అనేది చేసిన వాళ్ళకి ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ అవన్నీ చదువుతుంటాం కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఒక పెద్ద విషయమే కాదు. ఇంటర్వ్యూ అనేది భయపెట్టే విధంగా అసలే ఉండదు. ఇంటర్వ్యూ బోర్డు కూడా ఫస్ట్ మనల్ని కూల్ చేసి మెల్లిగా ఒక ఫ్రెండ్లీ నేచర్ గానే, ఒక ఫ్రెండ్లీ వెదర్ లోనే మనకి ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో ఇంటర్వ్యూ అనే విషయాన్ని మీరు ఇప్పుడు మర్చిపోండి. ఇంటర్వ్యూ లేదనుకోండి అంతే. అది లెవెల్ 2 లో కదా. ఫస్ట్ మనం లెవెల్ 1 ని విజయవంతంగా కంప్లీట్ చేసేద్దాం. లెవెల్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఒక పెద్ద విషయమా చెప్పండి? ఏం అడుగుతుండొచ్చు, మీ సబ్జెక్ట్ గురించి అడుగుతారు అంతే. అంతకు మించి రాజకీయాలు అడిగే అంటే మనం చేరబోయే పోస్ట్ కు సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ లో అడుగుతారు ఇంటర్వ్యూలో. మనకు సంబంధం లేని విషయాలను అడగరు కదా. మనది బోధనా రంగం కాబట్టి బోధనా రంగానికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ గురించినే స్ట్రెస్ చేసే అవకాశం ఉంటది. బట్ రాజకీయాలు, పథకాలు అవి ఇవి మాత్రం అడగరు. ఫస్ట్ మనం ఏ రకమైన పోస్ట్ కి ఇంటర్వ్యూ చేస్తున్నాము అనే దానిపైన మన ఇంటర్వ్యూ బౌండరీస్ అనేటి ఉంటాయి. అఫ్ కోర్స్ సమాజం పైన అవగాహనను ప్రశ్నించే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. బట్ ఎక్కడైనా మెయిన్లీ ఇప్పుడు టీచింగ్, మనం టీచింగ్ ప్రొఫెషన్ కి వెళ్తున్నాం కాబట్టి టీచింగ్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. థ్యాంక్ యూ మమతా గారు. ఎక్స్క్యూజ్ మీ సార్. శ్వేత గారు చెప్పండి. సార్ ఇంత ముందుకు ఒకసారి అడిగినట్టు స్కూల్ ఎక్స్పీరియన్స్ కాకుండా కాలేజ్ ఎక్స్పీరియన్స్, కాలేజ్ లో టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా సార్ ప్రిన్సిపల్ పోస్ట్ కి? అవునండి. ఇన్స్టిట్యూషన్ అంటున్నారు. ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీన్స్ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఈ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఎనీ బట్ రికగ్నైజ్డ్. ఓకే సార్, థాంక్యూ సార్. అదొకటి కండిషన్ అంతే. రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద కండిషన్. ఇంకా మాట్లాడతారండి ఎవరైనా? హలో సార్. సార్ లోకల్ ఒక పేరు చెప్పండి సార్. మీ పేరు? సార్ దిస్ ఇస్ లోక్నాథ్. లోక్నాథ్ గారు వెల్కమ్ అండి. లోక్నాథ్ గారు I'm very happy to watch this video, sir. Thank you. Actually, I have started watching of your program last 3 days back. Thank you very much. But it gave me an immense pleasure because your way of motivation is very good. But regarding application, the way of application, I have to ask a question, sir. Sir, do we have to submit our experience certificates at the time of application or at the time of interview, sir? So it is a doubt. Yes. లోక్నాథ్ గారు ఏమడుతున్నారంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అప్లై చేయొచ్చా, లేకపోతే
Yes, sir. మనం ఇంటర్వ్యూ అప్పుడు Hmm. ఆ ఆప్షన్ సబ్మిట్ ఒక్కసారి చేస్తే సరిపోద్ది. దీని మీద Ah. క్లారిటీ కావాలి. యాక్చువల్ గా లోక్నాథ్ గారు Yes, sir. మీరు ఒక్కసారి సైట్ లోకి వెళ్ళి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేయదలుచుకున్నారో ఒక్కసారి Yes. లాగిన్ కండి సార్. Okay, లాగిన్ sir. అయిన తర్వాత నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు అడగడేమో, డొమిసైల్ సర్టిఫికేట్ అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, మిగతా మీ Okay. సిగ్నేచర్ కావచ్చు, మీ థంబ్ ఇంప్రెషన్ స్కానింగ్ కావచ్చు, ఫోటో Okay. స్కాన్ కావచ్చు, ఇవి అడుగుతుండొచ్చు బహుశా. నాకు మిత్రులు కొంతమంది ఇప్పుడు మా కోర్సులో జాయిన్ అయిన మిత్రులు కూడా ఉన్నారు ప్రిన్సిపల్ పోస్ట్, వాళ్ళు అన్న మాట ప్రకారం. ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను, క్రాస్ చెక్ చేసి మీకు మంచి క్లారిటీ ఇస్తాను సార్. నాకు ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ లో నాకు మెసేజ్ రిమైండర్ చేయండి. Sir, one more doubt, sir. అడగండి. Anyhow, you have started a very good platform for this EMRS job, sir. థ్యాంక్ యూ. Why don't you take complete responsibility of all the subjects? Because anyhow you have Loknath abundance garu, of knowledge as far as psychology is concerned, yes. and the rest of the subjects also, if you are ready to take as challenge, we are ready to pay the course fee. And already I have spoken to you over the mobile already. I have spoken to you already, and I'm asking you directly if you are ready to provide excellent All coaching courses. for all these. I'm ready to join, sir. Eagerly awaiting, because Okay. some area wherever psychology, anyhow it is okay, sir, because I have been preparing for last 2 years, and the rest of the subjects also, if you are ready to take it as challenge, and even Ravi sir also, with the help of sir also, he is మీరు ready to చెప్పేది take. రవి గారు, సారీ లోక్నాథ్ గారు, Yes, అది నా మట్టుకు అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నేను వన్ మ్యాన్ ఆర్మీని, మన ఇన్స్టిట్యూషన్ కాదు. నేను ఆల్రెడీ మీకు ఫోన్ లో చెప్పాను లోక్నాథ్ గారు. సారీ ఫర్ దట్, ఐఎమ్ సారీ ఫర్ దట్. సబ్జెక్ట్ హ్యాండ్స్ నా దగ్గర లేవు. నేను వన్ మ్యాన్ ఆర్మీని, అన్ని నేను ఒక్కనే ఆర్గనైజ్ చేస్తుంటాను అనమాట. సో అది విషయము. But psychology and that 2020 NEP you have explained మీరు very clearly. తీసుకోవచ్చు. Very nice, it was good. ఓకే So in అండి. the same manner, at least if we get a chance of with another faculty as guest faculty, you take that also, it ప్రయత్నం will be more చేస్తామండి. useful for us. ప్రయత్నం చేద్దామండి. దీని గురించి మీరు మంచి సలహా ఇచ్చారు. ఈ అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ కూడా మనం ప్రయత్నం చేద్దామండి. ఓకేనా లోక్నాథ్ గారు? Thank you ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. Thank you, sir. ఓకే సార్. ఇంకెవరైనా మాట్లాడతారా సార్? ఓకే రవి గారు, దాదాపుగా గంట సేపు నడిచిందండి సెషన్. పండుగ నాడు కూడా బిజీ ఉన్నప్పటికీ కూడా మా కోసం సమయాన్ని కేటాయించారు. ప్రత్యేకంగా ఎస్పీ డ్యూటీ తరపున మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సెషన్ కి హాజరైనటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ ప్లవనామ సంవత్సరం ఉద్యోగనామ సంవత్సరంగా మారాలని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.